రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలతో బలోపేతం కోసం ప్రీ ప్రైమరీ విధానం ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా పీఆర్టీయూటీఎస్ బాధ్యులు ఆనందరావు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాలు కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కుదిరేలా బడిబాట నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ విద్యా సంవత్సరం అధిక సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరే అవకాశం ఉందని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. మెల్ల మెల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభించుకోబోతున్నాం. రాష్ట్రంలో ఉన్న పాఠశాలలన్నీ ఈరోజు పునఃప్రారంభం కాబోతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రీ ప్రైమరీ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 210 పాఠశాలలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రారంభించబోతుంది. దానికి మా రాష్ట్ర సంఘం పీఆర్టీయూ రాష్ట్ర సంఘం తరఫున, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ మన ప్రభుత్వ పాఠశాలలో ఉండేవి కాదు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రీ ప్రైమరీ పాఠశాలను ప్రారంభించుకుంటున్నాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోపే పాఠశాలకు పుస్తకాలు రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నోట్ పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. యూనిఫామ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. గత సమ్మర్లో గుణాత్మక విద్య అందించాలని ప్రభుత్వ పాఠశాలపైన విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఉపాధ్యాయులకు ఇవ్వడం జరిగింది. దీంతో ఈ సంవత్సరం గణనీయంగా ప్రవేశాలు పెరిగే ఆస్కారం ఉంది. ఈ నెల 6 నుంచి బడిబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది 19 వరకు. ఈ బడిబాట కార్యక్రమంలో మేము ఇంటింటికి తిరుగుతున్న సందర్భంలో చాలా వరకు తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాల వైపు మళ్లించడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా మొగ్గు చూపడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం ఎక్కువ సంఖ్యలో రాష్ట్ర పాఠశాలలో మౌలిక సదుపాయాలకు కూడా కృషి చేస్తున్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.